మనసు మీద అదుపు ఎంత అవసరమో, నిషిద్ధ కర్మల పట్ల ఆకర్షింపబడకుండా ఉండడం ఎంత నిగ్రహ శక్తి ఉండాలో, అలా ఉండకపోతే కాలం మాత్రం వెనక్కి తిరిగి రాదు. ఇంకా ఒకసారి పోయిందా, పోయిన కాలం పోయిందంతే, ఇక తిరిగి రాదు. రాదా అంతే, ఇంకా జీవితం అంతే, అక్కడతో అలా అలా వెళ్ళిపోవాలి తప్ప ఇంకా కొత్తగా అంతకన్నా సమున్నత శిఖరాలను నేను అధిరోహించేస్తానంటే ఇక జీవితంలో సాధ్యం కాదు. నేను చాలా తెలివైన వాడిని అంటే పక్కవాడు నవ్వుకోవడానికి పనికొస్తుంది అంతే అప్పుడు. కాబట్టి ఏ కాలమునందు ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యవలసి ఉంటుంది. అది చెయ్యకపోతే ప్రమాదానికి వెళ్ళిపోతావు. మీరు చూడండి, అందుకే స్వామి హనుమ యొక్క విషయంలో ఒక మాట చెప్తారు, అజాడ్యం అంటారు. జాడ్యం అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? ప్రతిస్పందన లేకుండుట. అన్నీ వింటాడు, ఏ మార్పు ఉండదు, అది జాడ్యం అంటారు. వాడికి జాడ్యం అండి అంటారు. అంటే అన్నీ వింటాడు, తండ్రి తల కొట్టుకుంటాడు, తల్లి ఏడుస్తుంది, అక్క చెల్లెళ్ళు ఏడుస్తారు, అన్నదమ్ములు ఏడుస్తారు, గురువు గారు బాధపడతాడు, అన్నీ వింటాడు. నేను మారాలనుకుంటాడు, మారలేడు. ఎవడు మార్చగలడు వాడిని? వాడే మారాలి. ఎక్కడుంది ఈ బలహీనత? ఆ బలహీనతని అధిగమించలేకపోతే ఎప్పుడూ నువ్వు 10 మందిని నడిపించగలిగినటువంటి స్థానంలో మాత్రం నిలబడలేవు. నిగ్రహ శక్తి అనేటటువంటిది మనసుకి అత్యంత ప్రధానము. వెనక్కి రా అంటే రాగలగాలి, ఇది నువ్వు ఇప్పుడు చూడవద్దు అంటే చూడకుండా ఉండగలగాలి. ఒక్క హనుమ విషయంలోనే అజాడ్యం. అందుకే హనుమకి ప్రదక్షిణం చేసిన, హనుమ గురించి విన్న జాడ్యం పోతుంది. అరే మనం మారాలరా, ఇలా బ్రతకూడదన్న లక్షణం అంకురిస్తుంది. అంత గొప్ప స్వరూపం స్వామి హనుమంటే. అక్కడే కాదండి, సింహిక పైకి లేచింది, పైకి లేస్తే దానిలోకి వెళ్ళకూడదు, నిషిద్ధ కర్మ, దాని జోలికి వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లో. తిర్యగూర్ధమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. ఒక్కసారి పైకి లేచిన దాన్ని చూశారు, సుగ్రీవుడు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నారు. దీన్ని చంపేయాలనుకున్నారు, సూక్ష్మ రూపంలో లోపలికి వెళ్ళారు, సింహికాభంజనం చేశారు. నిషిద్ధ కర్మ జోలికి వెళ్ళరాదు. దాని వైపు ఆకర్షితుడైతే ప్రమాదం. దాని ఎందుకు బయలుదేరాడో మర్చిపోతాడు. దాని ఆకర్షణ ఎంత బలీయంగా ఉంటుందంటే, పర్వాలేదు ఇంకో గంట ఉంది కదా, ఇంకో అరగంట ఉంది కదా, ఇంకో పావు గంట ఉంది కదా అనిపిస్తుంది. అందున ఇంద్రియములకు ఉండే లక్షణం ఏమిటంటే, ఎంత ప్రమాదం వైపుకు వెళ్ళిపోతూ ఉండనివ్వండి, తన భోగీచ్ఛని మాత్రం అది విడిచిపెట్టదు. కన్ను ఉత్సాహవంతంగా ఒక దాన్ని చూస్తూ మనసు రమిస్తోంది అనుకోండి, ఇది చూస్తూ కూర్చుంటే అవతల ప్రమాదం వస్తుంది, మనం ఇప్పుడు ఇది చూడడం కాదు చదువుకోవాలి, అవతల పరీక్ష టైం అయిపోతుంది అన్నా సరే ఇంకొక 10 నిమిషాలు చూసి కట్టేస్తాను, ఇంకొక పావు గంట అంటుంది, ఈడ్చేస్తుంది, ఆఖరికి పోతుంది. పైగా కంటికి ఒక ప్రధానమైన బలీయమైన శక్తి ఉంది. అది ఏమిటో తెలుసా? మీరు దేన్ని తదేకంగా చూశారో తర్వాత కూడా దాన్నే చూపిస్తుంది మనసు. దానికి అదొక పెద్ద లక్షణం. మీరు అందుకే చూడండి, దీపశిఖ ఉంటుంది, ఆ దీపం వెలుగుతున్నప్పుడు మీరు తదేకంగా చూసి కళ్ళు మూసుకోండి, అదే చూపిస్తుంది. మీరు ఇంద్రియంతో బాగా తాదాత్మ్యం చెంది భోగం ఏది అనుభవించారో అదే మీ మీద ఆ లక్షణాన్ని ప్రసారం చేస్తుంది. అందుకే విషాదాంతమైపోయినటువంటి కథని, పుస్తకాన్ని చదివి పూర్తి చేశాడనుకోండి, పక్కన పెట్టి బయటకు వచ్చాడనుకోండి, మనసు కొంత బరువుగా ఉంటుంది, పెద్ద ఉత్సాహంగా ఉండదు. ఎందుకంటే విషాదాంతమైపోయినటువంటి కథను ఒకదాన్ని చదివాడు, ఆ చదివిన కారణం చేత మనసు ఉత్సాహంగా ఉండదు. అదే సుఖాంతమైన కథ ఒకడు చదివాడు అనుకోండి, వాడి మనసు ఉత్సాహంగా ఉంటుంది. చూడకూడని దాన్ని ఒకదాన్ని అదే పనిగా చూశారనుకోండి, కారు రేస్ వెళ్తున్నటువంటి సన్నివేశాన్ని అదే పనిగా చూశారనుకోండి, మీరు టీవీలో చూసి 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 ఒక పుస్తకం తీశారనుకోండి, మీకు ఆ శబ్దంతో అవి వెడుతున్నట్టే ఉంటుంది తప్ప పుస్తకంలోది వెళ్ళదు. చదువుతున్నా ఏదో షాజహాన్ మొఘలాయి సామ్రాజ్యమును స్థాపించారు అని అక్షరాలు వచ్చు కాబట్టి చదువుతుంది, కానీ లోపలికి తీసుకోదు. అది ప్రమాదం. ఇంద్రియముల యొక్క భోగేచ్ఛ ఏం చేస్తుంది అంటే మనిషిని సంస్కారము వైపుకి అడుగు వెయ్యనివ్వదు. అది మీరు ఆపినా దాని ప్రభావం కొంతసేపు ఉండిపోయి ఊపేస్తుంది. అది దాని నుంచి నిగ్రహించుకోవాలంటే ఎంతో శక్తి ఉండాలి. ఆ నిగ్రహ శక్తి ఎవరికి ఉంటుందో వాడే మహాత్ముడు కాగలడు.